కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననం గురించి అనేకమైనటువంటి ప్రవక్తలు ప్రవచించినటువంటి విషయం మన అందరికీ తెలుసు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును, అంకురము ఎదిగి ఫలించును. ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే ప్రవక్త అయినటువంటి యెషయా ప్రభువుని ఒక చిగురుతో పోల్స్తున్నటువంటి స్థితిని మనం అక్కడ చూడగలం. అయితే అదే ప్రవక్త అయినటువంటి యెషయా ఇంకొక ప్రవచనాన్ని కూడా యేసు ప్రభు యొక్క జననం గురించి ఆయన ప్రవచించారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. లేత మొక్క వలన ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలన అతడు ఆయన ఎదుట పెరిగెను. ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే అక్కడ బాగానే ఉంది. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి అంటే ఎవరండి? రాజు అయినటువంటి దావీదు యొక్క తండ్రిగా మనం అక్కడ చూడగలం. అక్కడ యేసు ప్రభువుని ఎంతో రాయల్గా చూపించారు, దావీదు కుమారునిగా చూపించారు, ఒక రాజకుమారునిగా చూపించారు, ఇశ్రాయేలీలందరినీ విమోచించి ఏలేటువంటి ఒక మెస్సీగా చూపించారు. అక్కడ మనం చూసినట్లయితే అదే ప్రవక్త యేసు ప్రభు గురించి ఏం చెప్తున్నారంటే, ఎండిన భూమి నుండి చిగిరించినటువంటి మొక్క వలె అతడు పెరుగును. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ రీతిగా ఆయన దేవుని యొక్క కుమారుడు, పరలోకములో ఉండవలసినటువంటి ఆయన, దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండవలసినటువంటి ఆయన మానవుని యొక్క పాపము నుండి విమోచన చేయడానికి, మానవుని రక్షించడానికి, మానవుని విమోచించడానికి, నశించుచున్నటువంటి మానవాళిని వెతికి రక్షించడానికి ఆయన యొక్క లోకానికి వచ్చారు. అయితే ఏ రీతిగా వచ్చారంట? ఈ లోకంలో ఏ రీతిగా నాటబడ్డారు, ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ప్లాంట్ అయ్యారంటే ఆ రోజుల్లో ఆయన జన్మించినటువంటి విధానము గురించి ఇక్కడ యెషయా ప్రవక్త ప్రవచించుచున్నటువంటి స్థితిని మనం చూస్తాం. మనం అందరం మెస్సియా జన్మిస్తాడు, రాజు జన్మిస్తాడు అంటే ఏమనుకుంటాం చెప్పండి? ఒక రాజు కుటుంబంలో ఒక రాయల్గా ఆయన జన్మిస్తాడు, ఒక గొప్ప ప్లేస్లో ఆయన జన్మిస్తాడు. కానీ ఆయన జన్మించినటువంటి ప్లేస్ ఏంటి చెప్పండి? ఒక పశువుల పాక, ఒక మేంజర్లో ఆయన జన్మించారు. ఎందుకు ఆయన మేంజర్లో జన్మించారు అంటే మనలందరినీ ఒక మ్యాన్షన్లో పెట్టడానికంట. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. పరలోకంలో నీ కోసం నా కోసము ఒక మ్యాన్షన్ని దేవుడు తయారు చేశాడు. ఆ మ్యాన్షన్లో నిన్ను నన్ను పెట్టడానికి ఆయన మేంజర్లోకి వచ్చి జన్మించారంట. అయితే అక్కడ మనం చూసినట్లయితే ఎండినటువంటి భూమిలో చిగురించినటువంటి మొక్క వలె యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు ఆ రోజుల్లో ఆయన జన్మించినటువంటి ప్లేస్ని మనం చూసినట్లయితే బెత్లెహేములో జన్మించారని మన అందరికీ తెలుసు. బెత్లెహేమ్ అనగా రొట్టెల గృహము. అయితే ఆ దాని గురించినటువంటి ప్రవచనాన్ని మనం చూసినట్లయితే మీకా వ్రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఈ లేఖన ఇంకా చాలండి. ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే బెత్లెహేము ఎఫ్రతా, అక్కడ మనం చూసినట్లయితే బెత్లెహేము ఒక స్వల్పమైనటువంటి గ్రామముగా మనం అక్కడ చూడగలం. స్వల్పమైనటువంటి గ్రామం, చిన్నగా ఉన్నటువంటి గ్రామం. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినటువంటి రోజుల్లో ఆ రోజుల్లో ఆ యొక్క సొసైటీ ఏ రీతిగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినటువంటి సమయానికి ఆ రోజుల్లో యూదా దేశము ఇశ్రాయేలీలు పరిపాలించట్లేదు, రోమీలు పరిపాలిస్తూ ఉన్నారు. వారికి దేవుడంటే భయం లేదు, దేవుడంటే లెక్కలేదు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలంటే గౌరవము లేదు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూడగలం. రెండవదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు దావీదు కుమారుడని మనం చూసాం.
దావీదు సంతానంలో జన్మించినటువంటి స్థితిని మనం చూసాం. సాధారణంగా రాయల్ ఫ్యామిలీ అంటే ఎంతో రెస్పెక్ట్ చేస్తారు, కానీ ఆయన జన్మించినటువంటి ఆ రోజుల్లో, రోమీలు పరిపాలిస్తున్నటువంటి ఆ రోజుల్లో దావీదు కుటుంబం అన్న వారికి లెక్క లేదంట. దావీదు కుమారుడు అంటే ఎవరికి? దావీదు సంతానం సాధారణంగా ఒక కామన్గానే వారు జీవించినటువంటి స్థితిని మనం అక్కడ చూడగలం. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించారు. ఎక్కడ జన్మించారు? ఇందాక మనందరం ధ్యానించుకున్నాం. ఒక మేంజర్లో జన్మించారు, ఒక పశువుల పాకలో, పశువుల తొట్టెలో. అక్కడ సరౌండింగ్స్ అన్నీ ఏ రీతిగా ఉన్నప్పటికీ, పశువులు ఏ రీతిగా ఉంటాయి, ఉన్నటువంటి ప్లేస్ ఎలాగ ఉంటుందో మనందరికీ తెలుసు. అటువంటి స్థలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించారు. ఆయన యొక్క హంబుల్నెస్ని మనం అక్కడ చూడగలం. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇశ్రాయేలీల్ని రక్షించాలి అంటే ఆయన ఏ కుటుంబంలో జన్మించి ఉండొచ్చు చెప్పండి? ఒక రోమా సామ్రాజ్యంలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వారి యొక్క కుటుంబంలో ఆయన జన్మించి ఉండొచ్చు. ఇశ్రాయేల్ దేశంలో చక్కగా మంచి రిచ్ ఫ్యామిలీలో ఆయన జన్మించి ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఆయన ఇశ్రాయేలీల్ని రక్షించి వారిని పరిపాలన చేయడానికి. కానీ ఆయన జన్మించినటువంటి ఆయన యొక్క ఫ్యామిలీ ఏంటి చెప్పండి? ఒక పేద కుటుంబం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సేవా పరిచర్య అంతా కూడా చీకటిలో ఉన్నటువంటి వారు, నలిగిపోయి ఉన్నటువంటి వారు, పేదలైనటువంటి వారితోనే ఆయన మినిస్ట్రీ చేసినటువంటి స్థితిని మనం చూసాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్తారు, మనుష్య కుమారుడు ఈ లోకానికి నేను నీతిమంతులను పిలుచుటకు రాలేదు కానీ పాపులనే పిలువ వచ్చి తిని. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించింది ఒక నిరుపేద కుటుంబంలో, ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినటువంటి స్థితిని మనం చూస్తాం. మనం చరిత్రలోనికి వెళ్ళినట్లయితే చరిత్రకారులు చెప్తూ ఉంటారు, ఐగుప్తు నుండి తీసుకుని వచ్చిన తర్వాత నజరేతు అనే ఊరిలోనికి వెళ్ళి అక్కడ నివసించినటువంటి స్థితిని మనం చూస్తాం. నజరేతు అనేటువంటి ఊరు. ఇశ్రాయేల్ దేశాన్ని మనం చూసినట్లయితే ఆ రోజుల్లో 3 భాగాలుగా వారు డివైడ్ చేసేటువంటి వారు. మనం కూడా బైబిల్లో చదువుతాం, యోదయ, సమరయ, గలిలయ. ఈ యోదయ ప్రాంతం అంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ రిలీజియస్ పీపుల్ నివసించేటువంటి వారంట. సమరయ అంటే మనందరికీ తెలుసు, వీళ్ళు అసలు ఆ దారిలో కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. గలిలయలో ఈ నజరేత్ అనేటువంటి ఊరు ఉంది. అయితే ఈ నజరేతు అనేటువంటి ఊరులో ఎక్కువ బిజినెస్ పీపుల్ ఉండేటువంటి వారంట, వ్యాపారస్తులు. అంటే గొప్ప గొప్ప వ్యాపారస్తులు కాదు, కానీ ఒక సామాన్యమైనటువంటి కుటుంబాలు, సామాన్యమైనటువంటి వ్యాపారస్తులు నివసించేటువంటి ప్రదేశం అంట. అయితే వారు హైలీ ఎడ్యుకేటెడ్ కాదు, వారు మాట్లాడడం కూడా సరిగ్గా రాదంట. వారికి గ్రామాటికల్ ఎర్రర్స్ ఎన్నో వారిలో ఉండేటువంటి వంట. అంటే గ్రామర్ కూడా వారు మాట్లాడుతుంటే సరిగ్గా మాటలు, వారు సెంటెన్స్ ఫార్మేషన్ ఉండదంట వారికి. అంటే ఆ ప్రాంతంలో నివసించేటువంటి వారికి అంత ఇల్లిటరేట్స్ అంట, అంత పేదలు ఆ ప్రదేశంలో నివాసం చేసేటువంటి వారంట. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదివినట్లయితే, అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా? ఆ రోజుల్లో ఒక సామెత ఉండేదంట, నజరేతులో నుండి మంచిదేది రాదు. అక్కడ ప్రజలు పనికి రానటువంటి ప్రజలు, అక్కడ ఉండేటువంటి పరిస్థితి పనికి రానటువంటి పరిస్థితులు. కనుక నజరేతులో నుండి వస్తువులు మంచి రావు, ప్రజలు మంచివారు కారు అని చెప్పి ఒక సామెత ఉండేదంట. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రదేశాన్ని ఎన్నుకుని, ఎందుకంటే ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఎన్నుకుని ఎన్నిక అయినటువంటి వారుగా చేయడమే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఎందుకంటే నేను నీతిమంతులను పిలువ రాలేదు కానీ పాపులను మాత్రమే నేను పిలువ వచ్చి తిని. అయితే ఆ రోజుల్లో ఇంకొక విషయం కూడా ఉండేదంటే, ఎవరినన్నా తిట్టాలి అంటే, ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్స్ని టీచర్స్ తిట్టాలంటే ఏమంటారు చెప్పండి? డాంకీ అనో, లేకపోతే స్టూపిడ్ ఫెలో అనో, అలాంటి ఏ పదాలు, కొన్ని ఓత పదాలు ఈ ఎల్కేజీ స్టూడెంట్స్, ఆ టీచర్స్ లోయర్ క్లాసెస్లో వాడుతూ ఉంటారు. ఆ రోజుల్లో ఎవరినైనా తిట్టాలి అంటే
ఆ గలిలియన్ ఫూల్ అని పిలిచేవారంట. ఆ గలిలేయవాడు, ఆ వెధవ, ఆ గలిలేయ వెధవ అని తిట్టేవారంట. ఎందుకంటే అక్కడ నివసించేటువంటి ప్రజలందరూ కూడా అంత పేదలు, అంత ఇల్లిటరేట్స్, అంత దేవునికి దూరంగా జీవించేటువంటి ప్రజలు. ఆ గలిలయలోని నజరేతులో మన యేసయ్య పెరిగాడు. ఎందుకు అంటే నేను ఎన్నిక లేనటువంటి వారిని ఎన్నిక అయినటువంటి వారిగా నేను చేస్తాను. ఇందాక మనం మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చదివాము. బెత్లెహేము ఎఫ్రతా, నీవు స్వల్ప గ్రామము. పాత నిబంధన కాలంలో ప్రవక్తలు బెత్లెహేముని స్వల్ప గ్రామము అని పిలిచారు. అయితే మత్తయి సువార్తకు వచ్చే సమయానికి మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకుందాం. ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఎంత మాత్రమును అల్పమైన దానవు కాదు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పాత నిబంధన కాలంలో మనం చూస్తే బెత్లెహేము ఎఫ్రతా, నీవు స్వల్పమైనటువంటి గ్రామం, నీవు చిన్నగా ఉండేటువంటి గ్రామం. క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి నువ్వు చిన్న గ్రామం కాదు. యేసు ప్రభు నీలో జన్మిస్తాడు. యేసు ప్రభు ఈ లోక రక్షకుడు మెస్సియ నీలో నుండి వస్తాడు. కనుక నీవు ఎంత మాత్రము స్వల్పమైన వాడవు కావు. దేవుని పరిశుద్ధనామం నాకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు పెద్దవాడయ్యారు. ఆయన సేవా పరిచర్య ప్రారంభించారు. ఆయన ఎన్నుకున్నటువంటి శిష్యులందరూ కూడా చేపలు పట్టుకునేటువంటి జాలర్లు, హైలీ ఎడ్యుకేటెడ్ని ప్రభు ఎప్పుడు ఎన్నుకోలేదు. నలుగురిలో నిలబడి అనర్గళంగా మాట్లాడేటువంటి వారిని ప్రభు ఎప్పుడు ఎన్నుకోలేదు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వారిని ప్రభు ఎప్పుడు ఎన్నుకోలేదు. ప్రభు ఎన్నుకున్నది పేదలని, సామాన్యమైనటువంటి ప్రజలను ఎన్నుకున్నారు. ఎందుకంటే అపోస్తుల కార్యాల్లో ఏమని ఉంటుంది, వీరు విద్య లేని పామరులు, వీరు ఇల్లిటరేట్స్, కానీ వీరు ఒకప్పుడు దేవునితో ఉన్నటువంటి వారు. ఇప్పుడు దేవుడు పరలోకమునికి వెళ్ళిన దేవుడు వీరిలో ఉన్నారని వారు గ్రహించారట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించింది ఆయన ఎండినటువంటి భూమిలో, ఎండినటువంటి పరిస్థితులు కలిగినటువంటి రోజుల్లో, సోషల్ సిచ్యువేషన్స్ అవనివ్వండి, రిలీజియస్ సిచ్యువేషన్స్ అవనివ్వండి, పొలిటికల్ సిచ్యువేషన్స్ అవనివ్వండి, ఆ రోజుల్లో ఏ రీతిగా ఉన్నాయంటే డ్రై కండిషన్స్తో ఉన్నాయి. డ్రైనెస్తో ఉంది, ఎండిపోయి ఉంది. ఆయన పెరిగినటువంటి ప్రదేశము ఎంతో చెడుగా ఉన్నటువంటి ప్రదేశంగా మనం అక్కడ చూడగలం. అందరూ తీసి పారేసేటువంటి పరిస్థితిగా మనం అక్కడ చూడగలం. ఆయన ఎన్నుకున్నటువంటి మనుషులు ఎవరైనా చూస్తే తీసి పారేసేటువంటి మనుషులు. ఎందుకు? ఎన్నికైనటువంటి వారు కాదు. కానీ దేవుడు వేసినటువంటి ప్రతి అడుగులో కూడా ఆయన చేసినటువంటి పని ఏంటంటే ఎన్నిక లేనటువంటి వారిని, ఎన్నిక లేనటువంటి ప్రదేశాన్ని, ఎన్నిక లేనటువంటి ఊరిని ఎన్నుకుని ఆయన దాన్ని ఎన్నిక అయినటువంటి దానిగా చేశారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే జపాన్ కంట్రీలో ఒక ఆర్ట్ ఉంటుందంట. ఆ ఆర్ట్ ఏంటంటే విరిగిపోయినటువంటి, పగిలిపోయినటువంటి పాట్స్ నవ్వనివ్వండి, గ్లాస్ వెజల్స్ నవ్వనివ్వండి తీసుకుని వారు అతికిస్తారంట. అతికిచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రతి అతుకు మధ్యలో కూడా గోల్డ్ పౌడర్తో అతికిస్తారంట. ఎందుకంటే అది చాలా ఫేమస్. ఆ గోల్డ్ పౌడర్తో ఎప్పుడైతే ఆ యొక్క వెజల్ని కానీ ఆ వాజ్ని కానీ అతికించారో అది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందంట. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ ఆర్ట్ ద్వారా దాని యొక్క ఇన్పర్ఫెక్షన్స్ని హైలైట్ చేయడానికి. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అంతే. ఆయన ఇన్పర్ఫెక్షన్స్ని హైలైట్ చేసి ఆ వ్యక్తిని, సామాన్యుల్ని దేవుడు ఎన్నుకొని అసామాన్యులుగా దేవుడు మార్చాలని దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. బెత్లెహేము స్వల్ప గ్రామమే. బెత్లెహేము దేనికి చాలా చిన్నగా ఉండేటువంటి గ్రామమే, కానీ దేవుడు దాన్ని నీవు ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు అని క్రొత్త నిబంధనలో మార్చేశారు. ఈరోజు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రోజుల్లో మన యొక్క పొలిటికల్ సిచ్యువేషన్స్ అవనివ్వండి, మన యొక్క రిలీజియస్ సిచ్యువేషన్స్ అవనివ్వండి, మన యొక్క జీవితంలో
జీవితంలో సోషల్ సిచ్యువేషన్స్ అవనివ్వండి అన్నీ కూడా డ్రై అయిపోయే ఉన్నాయి ఈ రోజుల్లో మానవత్వం లేదు, ఈ రోజుల్లో మొరాలిటీ లేదు, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అఘాయిత్యాలను మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా హత్యలను మనం చూస్తున్నాం. అయితే ఈరోజు ఈ క్రిస్మస్లో ఆ యేసు ప్రభు 2023 సంవత్సరంలో జన్మించిన రీతిగా డ్రై సిచ్యువేషన్లో ఉన్నటువంటి మనలో దేవుడు జన్మిస్తే, మన దేశంలో దేవుడు జన్మిస్తే, నా హృదయంలో దేవుడు జన్మిస్తే, దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు స్వల్పమైనటువంటి వాడవే, నీవు స్వల్పమైనటువంటి దానవే, కానీ నేను నీలో జన్మిస్తే నీవు ఎంత మాత్రము అల్పమైన వాడవు కావు, ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. నీకు ఎడ్యుకేషన్ లేకపోవచ్చు, మనుషులందరూ నిన్ను తిట్టచ్చు, నీ పేరెత్తి తిట్టచ్చు, నిన్ను ఒక ఎగ్జాంపుల్గా చెప్పి తిట్టచ్చు ఎవరినైనా, కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు ఎంత మాత్రము అల్పమైన వాడవు కాదు, ఎంత మాత్రమును అల్పమైన దానవు కాదు. ఎందుకంటే దేవుడు మనలో జన్మించినట్లయితే ఆయన మనల్ని ఎక్స్ట్రా ఆర్డినరీగా మార్చి, జనులు మనల్ని చూసినప్పుడు, ఈ లోకము మనల్ని చూసినప్పుడు వారు ఏమని గుర్తిస్తారంటే, వీరు విద్య లేని పామర్లే, వీరు ఒకప్పుడు పాపంలో జీవించినటువంటి వారే, వీరు ఒకప్పుడు దేవునికి విరుద్ధంగా జీవించినటువంటి వారే, వీడు ఒకప్పుడు రౌడీయే, కానీ వీడిప్పుడు క్రీస్తుతో ఉన్నాడు, ఈమె ఇప్పుడు క్రీస్తుతో ఉన్నది, ఈమెలో క్రీస్తు జన్మించాడు, వీరి కుటుంబంలో క్రీస్తు జన్మించాడు. ఈరోజు మన యొక్క దేశంలో, మన యొక్క సొసైటీలో క్రీస్తు జన్మించినట్లయితే మన యొక్క జీవితంలో మన పరిస్థితులు ఎంత డ్రైగా ఉన్నప్పటికీ కూడా దానిని దేవుడు ఫలభరితముగా చేసి, ఆ ఎండినటువంటి ప్రదేశంలో జన్మించి ఆ ప్లాంట్ చేయబడినటువంటి ఆ చిగురైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈనాడు పెరిగి మహావృక్షమై ఇన్ని సంవత్సరాల్లో కొన్ని కోట్ల మందిని దేవుడు ప్రభావితం చేసి, అనేక మంది జైల్స్లో ఉన్నటువంటి ఖైదీలు మారుతున్నారు, అనేక మంది క్రిమినల్స్ మారుతున్నారు, అనేక మంది హంతకులు మారుతున్నారు. ఆ యొక్క చిన్న చిగురు ఇంతమందిని ప్రభావితం చేశాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు నేను ఎంత ఇంపెర్ఫెక్ట్ అయినప్పటికీ పర్వాలేదు, మనుషులమైనటువంటి మనము ఇంపెర్ఫెక్ట్ బీయింగ్స్, కానీ దేవుని యొక్క చేతిలోనికి ఎప్పుడైతే వెళ్ళిందో దానిని అయినా ఆ జపనీస్ ఆర్ట్లో చేసినటువంటి రీతిగా మన ఇంపెర్ఫెక్షన్స్ని హైలైట్ చేసి మన యొక్క వాల్యూని దేవుడు పెంచుతాడంట. కనుక ఈ క్రిస్మస్లో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నా హృదయంలో జన్మించగలిగినట్లయితే మన యొక్క వాల్యూ మారిపోతుంది అనేటువంటి విషయం మనం గమనించాలి. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను.